హాయ్ వ్యూవర్స్, నేను డాక్టర్ శ్రీకాంత్, కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, స్పందన హాస్పిటల్, విజయవాడ. ఈ వీడియోలో నేను మీకు ఈసీటీ ప్రొసీజర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సాధారణంగా ఎవరైనా పేషెంట్ని ఈసీటీ ఎలక్ట్రోకన్వల్సివ్ థెరపీ లేదా షాక్ ట్రీట్మెంట్కి మనం పెడదామని అనుకున్నప్పుడు వాళ్ళలో ఏమేమి హిస్టరీ తీసుకోవాలి, వాళ్ళకి ఈసీటీ ఎలా ఇస్తాం దాని గురించి వివరిస్తాను. ఉదాహరణకు ఓ పేషెంట్కి ఈసీటీ గురించి పోస్ట్ చేసుకున్నట్టయితే వాళ్ళ హిస్టరీ గురించి డీటెయిల్గా తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి సరైన ఫిజికల్ ఎగ్జామినేషన్ అనేది మనం చేయాలి. దాంతోపాటు అవసరమైన రక్త పరీక్షలు, ఉదాహరణకి రక్త శాతం కానీ, లివర్ టెస్ట్, కిడ్నీ టెస్ట్, ఎలక్ట్రోలైట్స్ అలాంటివి పరీక్షలు చేసుకోవడం మంచిది. దాంతోపాటు పేషెంట్ ఏవైనా మందులు వాడుతున్నట్టయితే ఏమేమి మందులు వాడుతున్నాడు, ఎలాంటి మందులు వాడుతున్నారో చూసుకొని దాన్ని మనం ప్రొసీజర్కి ముందర కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవడం జరుగుతుంది. దీంతోపాటు పేషెంట్ యొక్క పళ్ళ వరుస ఎలా ఉంది, పెట్టుడు పళ్ళు ఏమన్నా ఉన్నాయా, ఊగే పళ్ళు ఏమన్నా ఉన్నాయా, అవి అడగటం జరుగుతుంది, చూడటం జరుగుతుంది. దాంతోపాటు పేషెంట్కి ఏదైనా ఆస్తమా హిస్టరీ ఏమన్నా ఉందా, వాళ్ళలో ఏదైనా హిస్టరీ ఆఫ్ ఆస్తమా ఉందా, ఉబ్బసం వ్యాధి ఏమన్నా ఉందా, దాని గురించి అడగటం జరుగుతుంది. ఇంకా స్మోకింగ్ హిస్టరీ, ఏమన్నా సిగరెట్ అలవాటు ఉందా, ఎన్ని తాగుతారు, ఎక్కువ తాగుతారా, ఏమన్నా దగ్గు ఉందా, అలాంటి హిస్టరీ అనేది కూడా మనం తీసుకోవడం జరుగుతుంది. దాంతోపాటు పేషెంట్కి ఈసీటీ గురించి పోస్ట్ చేయడానికి ప్లాన్ చేసినట్టయితే వాళ్ళల్లో అవసరమైతే మనం ముఖ్యంగా తల స్కాన్ అంటే సిటీ స్కాన్ బ్రెయిన్ తీయడం జరుగుతుంది. ఎందుకంటే ఇందాక అన్నట్టు బ్రెయిన్లో కనుక క్యాన్సర్ కణాలు కానీ వేరే లక్షణాలు కానీ ఉన్నట్టయితే మనం ఈసీడీ అవాయిడ్ చేయడం మంచిది కాబట్టి, సో సిటీ స్కాన్ బ్రెయిన్ అనేది తీసుకొని తల స్కాన్ అంతా బాగానే ఉంది, ఏం ఇబ్బంది లేదన్నప్పుడు మనం పేషెంట్ని పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా కార్డియాక్ ఫిట్నెస్ అంటే గుండె పరంగా పేషెంట్ ఫిట్గా ఉన్నాడా లేదా అనేది మనం చూసుకోవాలంటే కార్డియాలజిస్ట్ దగ్గరికి పంపించి అసెస్మెంట్ చేయించి పేషెంట్ ఫిట్నెస్ గురించి తీసుకోవడం జరుగుతుంది. సో సిటీ స్కాన్ బ్రెయిన్ అను కార్డియాక్ ఫిట్నెస్ చూసుకొని పేషెంట్ అంతా బాగున్నట్టయితే మనం ఈసీటీకి పోస్ట్ చేయొచ్చు. సో ఈసీటీ ప్రొసీజర్ ఏంటి, ఎలా ఇస్తాం? సాధారణంగా ప్రీవియస్గా ఇంతకుముందు ఏంటంటే అన్మాడిఫైడ్ ఈసీటీ అనేవాళ్ళు, అంటే పేషెంట్కి మత్తు అది లేకుండా డైరెక్ట్గా కరెంట్ ఇవ్వడం జరిగేది. కానీ సైన్స్ అధ్యయనంలో కొంచెం ప్రోగ్రెస్ వచ్చేసి ఇప్పుడు మాడిఫైడ్ ఈసీటీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే పేషెంట్కి మత్తు డాక్టర్ గారి పర్యవేక్షణలో మత్తు ఇంజెక్షన్ ఇచ్చి, మజిల్ రిలాక్సెంట్ ఇచ్చి, పేషెంట్ కొంచెం సెడేషన్ అంటే నిద్రలోకి వెళ్ళినప్పుడు ఇనీషియల్గా కొంత ఆక్సిజనేట్ చేస్తాం. అంటే వాళ్ళంతా వాళ్ళు ఊపిరి తీసుకోలేరు కాబట్టి వాళ్ళకి ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చి నాలిక ఖర్చుకోకుండా ప్రొసీజర్ ఇచ్చే టైంలో నాలిక ఖర్చుకోకుండా జాగ్రత్తలు తీసుకొని బ్రెయిన్కి ఎలక్ట్రోడ్స్ పెట్టి ఈ ఏరియాలో కొంచెం ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ అంటే మెదడుకి కరెంట్ ఇవ్వడం జరుగుతుంది. అది 1 సెకండ్ పాటు ఇస్తాము. ఇచ్చినాక పేషెంట్లో మన ఫిట్స్ చూడొచ్చు. అంటే చేతులు కాళ్ళు కొట్టుకున్నట్టు కొంచెం మూర్ఛ లక్షణాలు అంటాం, అంటే ఫిట్స్ వస్తాయి అనమాట. అది ఒక 15 నుంచి 20 సెకండ్ల పాటు ఉండటం జరుగుతుంది. ఇలా వచ్చిన తర్వాత పేషెంట్ని మళ్ళీ తిరిగి ఆక్సిజనేట్ చేసుకొని పేషెంట్ని కొంచెం రివైవ్ చేస్తాం. అంటే పేషెంట్ మళ్ళీ వాళ్ళంతా వాళ్ళు ఊపిరి తీసుకునేంత వరకు ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చి తర్వాత మానిటర్, ఇవంతా ప్రాసెస్ అంతా కూడా మానిటర్ చేయడం జరుగుతుంది. మత్తు డాక్టర్ గారి పర్యవేక్షణలో ఇదంతా ఇవ్వడం జరుగుతుంది. సో పేషెంట్ ఇచ్చినాక కొంతమంది ఏంటంటే ఒక 2 గంటలు 3 గంటలు పడుకోవడం జరుగుతుంది. కొంతమంది లేచినాక కూడా కొంచెం కన్ఫ్యూజన్గా ఉంటారు, అంటే అయోమయంగా ఉండటం, ఎక్కడో ఉన్నట్టుగా ఉండటం, కొంచెం కన్ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఇది కొన్ని గంటల తర్వాత మళ్ళీ తిరిగి సాధారణ స్థితికి జరుగుతుంది. సో పేషెంట్ ఈ ప్రాసెస్ నుంచి తిరిగి మళ్ళీ సాధారణ స్థితికి రావడానికి కొన్ని గంటలు పట్టచ్చు. సో ఈ ఈ 2-3 అవర్స్ అయినాక జనరల్గా ఏంటంటే వాళ్ళు నోటికి ఏదైనా తీసుకొని ముందు వాటర్ తాగిచ్చి తర్వాత వామిటింగ్ సెన్సేషన్ కానీ అదేం లేకపోతే తిరిగి మళ్ళీ ఆహారం అది ఇవ్వడం జరుగుతుంది. ఒక 3-4 అవర్స్లో పేషెంట్ తిరిగి మళ్ళీ సాధారణ స్థితికి రావడం జరుగుతుంది. ఇది ఈసీటీ ప్రాసెస్. కానీ ఏదైనా పేషెంట్కి ఈసీటీని పోస్ట్ చేసినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాల్సింది ఏంటంటే ముందు రోజు ఒక 5-6 గంటలు, సాధారణంగా ఏంటంటే ఈసీటీ అనేది ఉదయం ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చే ముందర ఒక 5-6 అవర్స్ ఎంప్టీ స్టమక్ అంటే ఖాళీ కడుపుతో ఏం మంచినీళ్ళు తాగకుండా వాటర్ ఏం తీసుకోకుండా ఉండటం జరుగుతుంది. సో అలా ఇవ్వటం, అలా తీసుకోకుండా ఉంటే ఈ ప్రాసెస్ అనేది జాగ్రత్తగా జరుగుతుంది, ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఈ ఈసీటీ అనేది మత్తు డాక్టర్ గారి పర్యవేక్షణలో సైకియాట్రిస్ట్ అబ్జర్వేషన్లో జరుగుతుంది. కానీ ఎన్నిసార్లు ఇవ్వాలి ఈసీటీ, పేషెంట్కి ఎన్నిసార్లు ఇవ్వడం అనేది పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, వాళ్ళకు వచ్చిన మార్పు బట్టి ఇవ్వడం జరుగుతుంది. సాధారణంగా వారంలో ఒక 2-3 సార్లు, రోజు ఇడిచి రోజు, లేకపోతే వారంలో 3 సార్లు ఇవ్వడం జరుగుతుంది. సో పేషెంట్కి సాధారణంగా ఏంటంటే ఒక 5-6 ఈసీటీస్ ఇచ్చినాక కొంత మార్పు అయితే వచ్చిందనుకోండి, సో మందులు కంటిన్యూ చేసుకుంటూ కొన్ని రోజులు గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఆ మార్పు నిలబడి పేషెంట్ కొంచెం తిరిగి సాధారణ స్థితికి వచ్చినట్టయితే మందులు కంటిన్యూ చేయమని చెప్తాము. లేదు మళ్ళీ లక్షణాలు తిరగబెట్టినా లేదా ఏదైనా ఇబ్బంది మళ్ళీ ఎక్కువైనట్టు అనిపించినా మెయింటెనెన్స్ ఈసీటీ అంటే అది వారంలో ఒక్కసారి కానీ, 2 వారాలకు ఒకసారి కానీ, లేకపోతే నెలకు ఒకసారి కానీ మళ్ళీ ఇవ్వటం ద్వారా
పేషెంట్కి లక్షణాలు తిరగబెట్టకుండా తిరిగి మళ్ళీ సాధారణ స్థితిలో ఉండేటట్టుగా పేషెంట్ ఒక వచ్చిన మార్పుని ప్రోగ్రెస్ అయ్యేటట్టుగా మనం ఈ మెయింటెనెన్స్ ఈసీటీ అనేది ఉపయోగపడుతుంది. సో ఇవన్నీ మత్తు డాక్టర్ గారి పర్యవేక్షణలో జరుగుతుంది. ఇది చాలా సేఫ్ అండ్ ఎఫెక్టివ్ ప్రొసీజర్.